ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోని పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోని పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. విజయవాడ బస్ స్టాండ్ ప్రయాణికులు రద్దీ, వాహనం నెలకొంది. అలాగే ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్న విధానం మనం చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఏపీలో 2024 ఎన్నికల సందర్భంగా అయితే కనుక ఇక్కడ విజయవాడలో అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే కనుక ఇక్కడ చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకోవడం, అదేవిధంగా విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరుణంలో అయితే కనుక ఇక్కడ విజయవాడ బస్టాండ్ వద్ద అయితే కనుక ప్రయాణికులు ఇబ్బందులు అయితే కనుక గురవుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాత్రం 2700 వరకు కూడా బస్సులను అనేది కూడా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడుపుతున్నామంటూ కూడా చెప్తున్నప్పటికీ ఇక్కడ విజయవాడ నుంచి మాత్రం వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు మాత్రం ఎక్కువగా లేకపోవడంతో అయితే కనుక ఇక్కడ బుకింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక బారులు తీరుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే దసరా, సంక్రాంతి పండుగల్లో ఏ విధంగా ఉంటుందో విజయవాడ బస్టాండ్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక పండగ వాతావరణం కల్పించే విధంగా కూడా ఈ యొక్క బస్ స్టాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క బస్సు వస్తే మాత్రం ఆ బస్సు దగ్గర అయితే కనుక పెద్ద ఎత్తున ప్రయాణికులు గుంపులుగా అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక బస్సు అనంతరం ఇంకో బస్సు రావడానికి కూడా టైం పడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇంకా సమయం కొద్దీ కూడా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే ఇటు చెన్నై కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా విజయవాడకి ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇటు ఏలూరు కావచ్చు, గుడివాడ కావచ్చు, అదేవిధంగా మచిలీపట్నం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ కేంద్రాల వద్ద ఎప్పటి నుంచో కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అసలు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చెప్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏంటి, ఎప్పటి నుంచి ఈ క్యూ లైన్లో ఉన్నారు? 2 గంటలు అవుతుంది. ఇది మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపు అవుతుంది క్యూ లైన్లో? ఏలూరు వెళ్ళాలండి. చింతలపూడి నియోజకవర్గం మాది. మేము గుంటూరు నుండి వస్తున్నాం. అసలు ఖాళీ లేదు. వచ్చి 2 అవర్స్ అయింది. బస్సులు మాకు స్పెసిలిటీ లేదండి ఇక్కడ. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి మేమందరం. హైదరాబాద్ నుంచి కూడా సుదూర ప్రాంతాలకి వెళ్ళేందుకు కూడా ఇక్కడ విజయవాడ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ విజయవాడకి వస్తూ ఉన్నారు. అయితే విజయవాడకు వచ్చిన అనంతరం కూడా వారి యొక్క ఇళ్ళకి వెళ్ళేందుకు కూడా పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ బస్సులు వేసినప్పటికీ కూడా అవి కూడా సరిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ విజయవాడలో అయితే కనుక కనబడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ లైన్లన్నీ కూడా ఏదైతే బుకింగ్ కేంద్రం దగ్గర మొదలయ్యి దాదాపు చివరి వరకు ఉంటున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మహిళలకి ఒకవైపు క్యూ లైన్ ఉంటే మరోవైపుకి అయితే కనుక జెంట్స్కి ఉంటున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం ఆ క్యూ లైన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటల నుంచి ఈ యొక్క క్యూ లైన్లో ఉన్నారన్న దానిపై అయితే కనుక అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అవుతుంది క్యూ లైన్? నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చి నేను లైన్లో నుంచి 2.5 hours అవుతుంది. ఎక్కడికి వెళ్తారు? చింతలపూడి. మీరు చెప్పండి. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2.5 గంటల నుంచి కూడా ఈ యొక్క క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. బెంగళూరు నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, తదితర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క విజయవాడకి చేరుకున్న అనంతరం కూడా వారి యొక్క ఇళ్ళకి వెళ్ళేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే అదనపు బస్సులు వేసినప్పటికీ కూడా అవి సైతం కూడా సరిపోవట్లేదు. ఇబ్బంది పడుతున్నాం కదా పెద్దవాళ్ళం మేము, నుంచోలేకపోతున్నాము, ఆయాసం వస్తుంది. మేము వచ్చి 2 గంట పైన అయింది. తెనాల నుంచి వచ్చాము.
ఏలూరు వెళ్ళాలి. ఎంతసేపు అండి చూడండి, చెమటలు కారుకుంటా ఆయాసం పేషెంట్లు. ఇది ఇక్కడ వృద్ధులు సైతం పెద్దలు సైతం కూడా ఈ యొక్క క్యూ లైన్లో నిలబడడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే పోలింగ్కి వెళ్ళే పరిస్థితుల్లోనే ఈ రకంగా ఉంటే ఇక వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా అదనపు బస్సులు పెట్టామంటున్నప్పటికీ కూడా ఈ యొక్క బస్సులు అనేది కూడా సరిపోవడంతో ఇటు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మహిళలకి క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయితే క్యూ లైన్లో ఉన్నప్పుడు చాలాసేపు నుంచి కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయంటూ కూడా ఈ యొక్క ప్రయాణికులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ ఎండీ సైతం ద్వారకా తిరుమల సైతం కూడా ఈ యొక్క స్పందించి అదనపు బస్సులను పెంచాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సోని రైట్, థ్యాంక్ యూ సంతోష్.